0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ రేపు ఢిల్లీ టూర్ వెళ్ళబోతున్నారు. దాదాపుగా బీజేపీ తోటి పొత్తు ఖరారైనట్లుగానే తెలుస్తుంది. సో ఫైనల్ గా డిస్కస్ చేసేందుకు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఆల్మోస్ట్ ఆల్ బీజేపీతో పొత్తు ఖరారు అన్నట్టు దాదాపు రీసెంట్ గా చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకా ఏంటి వాళ్ళతోటి చర్చించేందుకు, దేనికోసం వెళ్తున్నారు? అంటే ఫైనల్ గా బీజేపీకి సీట్లు, ఎమ్మెల్యే స్థానాలని, ఎంపీ స్థానాలని పొత్తు ఏ విధంగా ఉండాలా, ఫ్యూచర్లో పవర్ షేరింగ్ ఉంటుందా లేదా, వాళ్ళు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని బీజేపీ వాళ్ళ పెద్దల కోరిక. పవన్ గారికి ఉన్నా లేకపోయినా అదే టీడీపీ ఇవ్వగలుగుతుందా లేదా, ఇవన్నీ పారామీటర్స్ అనేక ఉంటాయి. ఎందుకంటే ఆయన 7 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. అంత తేలిక చంద్రబాబు నాయుడు గారు నమ్మట్ల. మనం భీమవరం తదితర సభలో చూసాం, బీజేపీ పెద్దల్ని పొత్తు ఒప్పించడానికి అనేక చివాట్లు తిన్నానని కూడా బహిరంగంగా చెప్పాడు. అదే సిచ్యువేషన్లో ఈ పొత్తు పడవాలంటే ఇతన్ని పవన్ని చూసే పొత్తు ముందుకెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత తేలిక నమ్మరు. జాతీయ రాజకీయాలు ఆయన ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇకపోతే మీరు అన్నట్టుగా రేపు ఢిల్లీ టూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 15 రోజుల క్రితమే చూసాం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నడ్డా గారిని, అమిత్ షా గారిని కలిసి వచ్చారు. సీట్లు ప్రక్రియ జరుగుతుంది, తర్వాత పవన్ వెళ్తారనుకున్నారు, వెళ్ళాల. కాకపోతే ఈలోపు కొన్ని పనుల వల్ల అక్కడ మీటింగ్ ఆగిపోయింది. ఈలోపు వీళ్ళు జెండా సభల ద్వారా వీళ్ళు కలిసి వెళ్తున్నారు, కలెక్టివ్గా వెళ్తున్నారు. ఈరోజు జైహో బీసీ డిక్లరేషన్ గుంటూరులో జరుగుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్, లోకేష్ అందరూ కూడా హాజరవుతున్నారు. వీళ్ళు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కానీ జనానికి అయోమయం, గందరగోళం పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా కష్టపడి ఒప్పించారు పవన్ ఈ పొత్తుకి. ఇంత కష్టపడి ఒప్పించిన తర్వాత మళ్ళీ సీట్ల సర్దుబాటు విషయంలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్కి చేసిన మాదిరిగానే వాళ్ళకి కూడా ఏమైనా ఇరకాటం పెడితే మళ్ళీ పొత్తు ఎంతవరకు ఉంటుంది? అదే ఇక్కడ ఏమన్నాడు టీడీపీ, ఎందుకంటే మాకు 24 ఎమ్మెల్యే సీట్లు తీసుకోవడానికి కారణం అంటే బీజేపీ కూడా ఈ పొత్తులో ఉండబట్టి కొన్ని త్యాగం, లేకపోతే 40 వచ్చే ఒక మాట అన్నాడు ఆయన. త్యాగం ఎందుకు తీసుకోవాలి, ఈయనే టీడీపీ చేసుకోవచ్చు కదా అనేది కూడా. వీళ్ళ దాంట్లో సగం ఇచ్చుకుంటే టీడీపీ కూడా సగం త్యాగం చేసుకొని ఉంటే సరిపోతుంది, బాగుంటుంది. ఇక్కడ అదే ఆలోచిస్తున్నారు చాలా క్షేత్రస్థాయిలో. ఇక్కడ బీజేపీ ఎన్ని కోరుకుంటుంది? బీజేపీ ఏదో 10 ఇస్తే 10 ఒక ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇస్తే సరిపోతుందని టీడీపీలో కొంతమంది పెద్దలు అన్నారు. వాళ్ళు 10 ఇస్తే తీసుకునే వాళ్ళు మాకు ఈ కావాలంటే ఇవ్వాలి. ఎందుకంటే సెంట్రల్లో వరుసగా 3సారి అధికారులు వచ్చారు. అధికారులు రావాలి, ఆ ప్రభుత్వంతో ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో చిరకాల కోరిక స్పెషల్ స్టేటస్ కావచ్చు, పోలవరం కావచ్చు, జాబ్ కలర్ కావచ్చు, ఇవన్నీ సెంట్రల్తో సఖ్యత ఉంటాయి. బీజేపీ కూడా అసెంబ్లీ సీట్లు కన్నా లోక్సభ సీట్లు ఎక్కువగా ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు వాళ్ళు కీలకం అండి. ఇప్పుడు 15 స్థానాలు ఎట్లా అయితే 154 కాన్స్టిట్యున్సీలు ఆల్రెడీ ఎంపీ ప్రకటించారు. దాంట్లో 9 తెలంగాణ ప్రకటించారు. మీరు గమనించారేమో, తెలంగాణ స్టేట్ అంత ఇంపార్టెంట్ తీసుకున్నారు. మరి పక్కనున్న 25 సీట్లు కూడా చాలా కీలకమే కదా. ఈ 25 సీట్లు ఏ పార్టీ వచ్చినా వాళ్ళకే వెళ్తాయి. మీరు గమనించలేదు. కానీ దేంతో వెళ్ళాలనేది ఇక్కడ ముందు ఉన్న ప్రశ్న. లేకపోతే టీడీపీలో మొదటి నుంచి కూడా ఏంటంటే బీజేపీతో కలిసి వెళ్తే మనకు కొద్దిగా కొన్ని వర్గాల యొక్క ఓట్లు ఇదవుతాయి, దూరం అవుతాయి అనే ఇదిలో వెళ్ళొద్దు అనేదే అంటున్నారు ముందు. కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే పవన్ గారు ఆ ప్రపోజల్, టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు, జనసేన ఓటు బ్యాంకు కలిసి వెళ్తే, ఈ 3 పార్టీలు కలిసి వెళ్తే కనుక బీజేపీ కూడా కలిసి వస్తే సెంట్రల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కావచ్చు, స్పెషల్ స్టేటస్ అన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే మోదీ గారితో డైరెక్ట్ యాక్సెస్ పవన్ గారికి ఉన్నది కాబట్టి ఆ ఆలోచనతో ఆయన ప్రపోజల్స్ వీళ్ళు ఓకే అన్నారు. బీజేపీ వాళ్ళు మొదట్లో వద్దన్నా, ఎందుకంటే బీజేపీ ఇండివిజువల్గా జనసేనతో కలిసి వెళ్దాం, ఇండివిజువల్గా పోటీ చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. కానీ టీడీపీని కలిపింది ఎవరు ఇక్కడంటే పవన్ కళ్యాణ్ గారే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పొత్తు అనేది డెఫినెట్గా రేపు పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఫైనల్ అయ్యే అవకాశం. ఎందుకంటే చేతిలో 50 రోజులు లేవు. అవతల 8 విడతల లిస్ట్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్లు, ఇక రకరకాల సర్వేలు ఇవన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ప్రతిరోజు చాలా కీలకమే. కాబట్టి రేపు ఇమ్మీడియట్గా పవన్ గారితో మాట్లాడిన తర్వాత సీట్లు వాళ్ళు ఎన్ని కావాలంటున్నారో అడుగుతారు. ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారిని పిలిపేయటం, వాళ్ళకి కావాల్సిన సీట్లు ఇవ్వాలి. నాకు తెలిసి విశాఖపట్నం ఎంపీ, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారికి, తర్వాత ఏలూరు ఒకటి, తర్వాత వాళ్ళ గుంటూరు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పక్కనున్న రాజంపేట, తర్వాత వచ్చేదానికి హిందూపూరు, తిరుపతి, ఇటువంటి మెయిన్ కీలకమైన ప్లేసులు వాళ్ళు అడుగుతున్నట్టుగా, 7-8 ఎంపీలు అడుగుతున్నట్టుగా, ఒక 20 ఎమ్మెల్యేలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎంతవరకు ఇవ్వగలరు అనేది పవన్ కళ్యాణ్ గారితో రేపు డిస్కషన్ చేసిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇలా ముగ్గురు కలిపి ఢిల్లీలోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రేపో ఎల్లుండో పొత్తు మేము 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అనేది మీడియాకి చెప్తారనేది
మనకు వస్తున్న సమాచారం. రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే నార్త్ వైపు పెద్దగా చేంజ్ అయితే కనిపించడం లేదు. అవును, నార్త్ వైపు బీజేపీ బలంగానే కనిపిస్తుంది, వెరాజ్ సౌత్ వైపుకి వచ్చేటప్పటికి అంత బలం అయితే బీజేపీకి కనిపించడం లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రీసెంట్గా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం గమనించినట్లయితే నార్త్ వైపు పెద్దగా ఏమీ ఇది లేదు, బట్ సౌత్ వైపు మాత్రం ప్రజలు ప్రభుత్వాలని మారుస్తూ వస్తున్నారు ప్రభుత్వాలని. డెఫినెట్గా సో ప్రభుత్వాలను మార్చాలని కోరుకుంటున్నారు సౌత్ ప్రజలు అనే ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన ఏ పారామీటర్ తీసుకున్నాడు, ఆయన సర్వే కాదు, ఆయన ఒక స్ట్రాటజిస్ట్గా చెప్పాడు. ఎందుకంటే గత ఎలక్షన్లో వైసీపీకి ఆయన సలహాదారు ఉన్నాడు కాబట్టి అసలు ఈ స్ట్రాటజీలు, ఈ ఉచితాలు, ఈ ఫేక్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేసేది అతనే, మనకు తెలిసిన అంశమే. ఆ వ్యక్తే నిన్న ఓడిపోతున్నాడు. 53%తో జనసేన టీడీపీ అధికారులు రాబోతుంది. ముఖ్యంగా 40 సీట్లు మాత్రమే వైసీపీ పరిమితం అవుతుందని చెప్పాడు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీ బాగా ఓడిపోతుంది, వెనుకబడిపోతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కూడా ఇది తీసుకురాలేకపోయారు. అదేవిధంగా పల్లెటూరు ఓటర్లు చాలా వ్యతిరేకత ఉంది, పట్టణ ఓటర్లు అంటే డిఫరెంట్గా ఉన్నది అనేది చెప్పగలిగారు. అంటే పల్లెటూరులో ఏంటంటే పథకాలు కాదు, ముఖ్యంగా మా బిడ్డల భవిష్యత్తు, మాకు ఉద్యోగాలు అనేది ఆయన చెప్పిన అంశం. ఆ వాతావరణం ఇక్కడ ఉందా అంటే నిజంగానే ఉన్నది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతని ఎట్లా క్యాష్ చేసుకోవాలా, ఈయనకున్న 40% ఓటు బ్యాంక్ టీడీపీకి ఉన్నది. అట్లా జనసేనది 16% పెరిగింది అంటున్నారు, అది 56 అవుతుంది. అప్పుడు 47తో అధికార పక్షం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరగాలంటే ఈ పొత్తులు ఈ మూడు కలిసి కలెక్టివ్గా వెళితేనే జరుగుతుంది. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ చెప్పినా, ఏ సర్వేలు చెప్పినా ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ మూడు పార్టీలు ఎలా వెళ్తాయి, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ ముగ్గురు మేనిఫెస్టో ఏంటి, దీనికి మోదీ ఆశీస్సులు ఉన్నాయా. మీరు అన్నట్టు ఒకప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ త్రిపురలో ఒక సీటు కూడా లేని బీజేపీ ఈరోజు వరుసగా 2సారి అధికారం వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ అటు చూడండి, అవన్నీ కూడా బీజేపీ మొత్తం తీసేసుకుంది. ఇకపోతే మొన్న జరిగిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు, కానీ అక్కడ కూడా బీజేపీ వచ్చిందంటే మొత్తం కంప్లీట్ సింగిల్ మేనేజెంట్ లాగా ఒక మోదీ గారి వైపు అట్లా తిప్పుకున్నారు. 370 ఆర్టికల్ కావచ్చు, రామాలయ నిర్మాణం కావచ్చు, త్రిపుల్ తరకు కావచ్చు, ఉమెన్స్ బిల్ కావచ్చు, చిరకాల ఎవరు అంటే 7 దశాబ్దాలైన ఎవరు చేయలేని మోదీ గారు చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఆయనతో ప్రాబ్లం లేదు. కాబట్టి అందుకని ఇండియా టుడే సర్వేలు కానీ, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలు కానీ మళ్ళా మోదీ గారే వస్తారంటున్నారు. కాబట్టి మోదీ గారిని వదులుకొని ఆయా రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి అవకాశం పవన్ కళ్యాణ్ గారితో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో వెళ్తానికే, ఎవరు అవునన్నా కాదన్నా వెళ్తానికే సిద్ధమైపోయారు. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మనం మీరన్నట్టు దక్షిణ భారతదేశం మీద, సౌత్ మీద దృష్టి పెట్టారు. తమిళనాడులో అన్నామలై ద్వారా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజుగా పైన రేపు బీజేపీ పుంజుకుంటుంది. అక్కడ ఆ ద్రవిడిజం నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం తమిళనాడులో, అక్కడ ప్రాంతీయ ఇది ఉంటుంది. తర్వాత ఇక సురేష్ గోపి మలయాళంలో, సుదీప్ కిచ్చా అని చెప్పేసి ఈగ సినిమాలో ఉంటాడు, అతను కర్ణాటకలో అతను ఉపయోగించుకున్నారు. ఇకపోతే నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏలో కీలకంగా ఆయన్ని ప్రచారానికి మోదీ గారితో పాటు తీసుకెళ్తానికి వాళ్ళు సిద్ధమైపోయారు. కాబట్టి దక్షిణ భారతదేశం మీద పూర్తిగా దృష్టి పెట్టారు. కాబట్టి 9 ప్రకటించారు ఇక్కడ తెలంగాణలో, 17 కాన్స్టిట్యున్సీస్ మీద దృష్టి పెట్టారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ 25 చాలా కీలకం కదా. కాబట్టి 25 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత కూడా బీజేపీకి ఉంటుంది. కాబట్టి ఇది ఏ విధంగా రేపు జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. సో 3 పార్టీలు కలిపి మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు కసరత్తులు చేస్తున్నాయంటారు. డెఫినెట్గా అదే సూచనలు కనపడుతున్నాయి. అదే సమయంలో వీళ్ళు ముగ్గురు కూడా క్లారిటీగా ఉండాలి. సీట్ల విషయంలో కావచ్చు, ఎక్కడ పొరపచ్చాలు లేకుండా 3 కూటమిలు ఏంటి, ఏమనుకోండి, భావాలేంటి, ప్రజలు ఏమంటే, మిగతా రాజ్యాధికారంగా దూరంగా ఉన్న సప్రెసర్ గ్రూప్స్ ఎటువైపు ఉన్నారు, అవన్నీ కూడా పారామీటర్స్తో మీరు ముందుకెళ్ళాలి. అలా వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి అవకాశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.